I hate love. I can't love. I can't live with you. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. మనకు సహకరించిన ఆఫీసర్లే అన్నాడు. మిమ్మల్ని మర్చిపోతే ఎలా అని గుర్తు చేశాడు. నిజమే కదా? అవును సార్. మీరు హెల్ప్ చేశారు కాబట్టి బంగళాలో కూర్చుని దర్జాగా తింటున్నాను. లేకపోతే ఏ కాకా హోటల్ ముందో నిలబడి తినాల్సి వచ్చేది. సేమ్ పూరి సేమ్ టేస్ట్. కానీ ఓ స్టేటస్ ఎంజాయ్ చేస్తూ టిఫిన్ తినే అదృష్టం ఎలా వచ్చింది? మీ అందరి సపోర్ట్ వల్లే కదా. మరి మీలాంటి వాళ్ళని మర్చిపోతే మనకి పుట్టగతులుండవని మా జోజో హితోపదేశం చేశాడు. అప్పుడు నాకు జ్ఞానోదయం కాగానే వెంటనే మీకు శుభోదయం చెప్దామని వచ్చేశాను. అందుకే ఇంటి దగ్గర టీ కూడా తాగలేదు నాగరాజు. కోటి సార్ టీ తీసుకురా. ఓకే సార్. మీ బాగోగులు చూసినట్టు ఉంటుంది, మీ అందరితో కలిసి టీ తాగినట్టు ఉంటుంది. సార్ సార్ టీ తీసుకోండి సార్. ఈ టీ కేఫ్లో కూడా దొరుకుతుంది. కానీ గవర్నమెంట్ ఆఫీసులో కూర్చుని టీ తాగడానికి, కేఫ్లో తాగడానికి చాలా తేడా ఉంటుంది కదయ్యా. గవర్నమెంట్ ఆఫీసులో, అది మీలాంటి ఆఫీసర్లతో కూర్చుని నేను తాగడం అంటే టేస్ట్ అద్దరిపోతుంది. మీరు ఇక్కడికి రావటమే తగ్గించేశారు సార్. జోజో రాజా టయానికి గుర్తు చేశాడు కాబట్టి మీ దర్శన భాగ్యం కలిగింది సార్. మమ్మల్ని మీరు పూర్తిగా మర్చిపోయారు సార్. గుర్తుండిపోయేలా పరిహారమో పలహారమో చెల్లించుకోవడానికే వచ్చాను. జోజో ఇతను చిన్న ఉద్యోగే కావచ్చు, కానీ చాలా పెద్ద పెద్ద పనులు చక్కబెట్టగలడు. ఈ ఆఫీస్కి ఏ అవసరం ఉండి వచ్చేవాళ్ళకైనా చక్కటి గైడెన్స్ ఇచ్చేది మన కోటియే. మీ స్థాయిల్లో శక్తికి మించి హెల్ప్ చేయాలంటే మీరంతా ఉత్సాహంగా హ్యాపీగా ఉండాలి కదా. అప్పుడే మాలాంటి పబ్లిక్కి బాగా సర్వీస్ చేస్తారు. అందుకే మీలాంటి వాళ్ళ హెల్పింగ్ నేచర్ని పుష్ చేయడానికే నేను వచ్చేసాను. అందరికీ ఇదిగో 2 జతల బట్టలు, స్వీట్స్, గిఫ్ట్స్ తీసుకొచ్చానయ్యా. సార్ మీ రాకతో ముందే మాకు పండుగ వచ్చినట్టుంది సార్. ఏం చెప్పమంటారు నాగరాజు, టైం బాలేదు. ఒకప్పుడు బిల్డింగులు కడుతుంటే ఇటుకలు మోసాను. ఇప్పుడు బిల్డింగులు కట్టించే స్థాయికి ఎదిగినా ఇంకా ఇటుకలే మోయాల్సి వస్తుంది. సారు మాట్లాడేది ఇటుకల గురించా, బంగారు ఇటుకల గురించా? వినిపిస్తుందయ్యా కోటి, వినిపిస్తుంది. ఈ ఇటుక చాకరీ తప్పట్లేదయ్యా. అవును, అసిస్టెంట్ కమిషనర్ మేడం ఎక్కడున్నారు? మేడం ఇప్పుడే బయటికి వెళ్ళారు సార్. ఒక్కరేనా? వెంట సత్యం కూడా ఉన్నాడు సార్. ఎవరు? మన కార్పొరేషన్ ఆఫీసర్ శ్రీనివాస్ అల్లుడే కదా సత్యం అంటే? అవును సార్. అవును సార్. జోజో రాజా, సత్యం చాలా డిఫరెంట్ మనిషి అయ్యా. అతను రాకముందే అతని టేబుల్ మీద ఓ 4 కవర్లు పెట్టేసాయి. సార్ నేను ఇస్తాను సార్. ఇది చూడండి. గుడ్ మార్నింగ్ మేడం. నమస్కారం మేడం. ఏంటి ఇలా వచ్చారు? ఒక తప్పు జరిగింది, దాన్ని సరిదిద్దుకుందామని వచ్చాను. మీరు దిద్దుకోవాల్సిన తప్ప, లేకపోతే డిపార్ట్మెంట్ దిద్దాల్సిన తప్ప? దేనికోసం వచ్చారు? దేనికైనా. దేవికా మేడం ప్రసన్నం కోసమైనా ఆఫీస్కే రావాలని తెలుసుకుని ఇక్కడికి వచ్చాను. కానీ అంతకుముందే కాస్త తొందరపడి మీ ఇంటి వరకు వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. ఆ బాధ నన్ను నిద్ర లేకుండా చేస్తుంది. ఇంత పెద్ద ఆఫీసర్తో అంత పెద్ద గ్యాప్ ఎందుకు? తగ్గించుకుంటే టెన్షన్ తగ్గిపోతుందని మా జోజో సజెస్ట్ చేస్తే
జస్ట్ మిమ్మల్ని కలిసి వెళ్దామని వచ్చాను. లేకపోతే ఒక ఆడబిడ్డ మనసు నొప్పించాననే దిగులు నన్ను వెంటాడుతూనే ఉంటుంది. రియలీ చాలా రియలైజ్ అయ్యారు. గుళ్ళో దేవతకు కూడా పూజారి చేతుల మీదుగానే అలంకరణ జరగాలి, అంతేగాని నేరుగా మనమే అలంకరించాలనుకోవడం తప్పు కదా. ఇతరుల ఇంటికి పరిచయం లేకుండా పూలు పండ్లు నేరుగా తీసుకెళ్లడం సంస్కారం కాదని నాకు జ్ఞానోదయం అయిందమ్మా. అందుకని సారీ చెప్దామని వచ్చాను. సరే, మీకోసం స్వీట్స్ తీసుకుని వచ్చాను. ఎవరికి? దేనికి? మీకే. ఎందుకు? ఏదో మీ ఆనందం కోసం, మా సంతోషం కోసం. మీరేం దిగులు పడకండి. ఫ్రీగా స్వీట్స్ తీసుకొని ఆనందపడిపోయేంత చీప్ మెంటాలిటీ కాదు నాది. కావాలంటే నేను కొనుక్కోగలను. గవర్నమెంట్ నాకు శాలరీ ఇస్తుంది. హ, ఆ డబ్బు ఆదా చేసుకోండి మేడం. అయినా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అమ్మకు నేను పొదుపు పాఠాలు చెప్పాలా? హ, చూడండి, ఇలా ఫ్రీగా వస్తున్నప్పుడు కాదనకూడదు. ఫ్రీగా మాట్లాడుతున్నాను కదా అని లోకుగా చూడకూడదు. అలా ఎవరో తెలియని వాళ్ళ దగ్గర తీసుకొని నేను లోకు అవ్వలేను. మీరు మీ టైం వేస్ట్ చేసుకోకుండా, నా టైం కూడా వేస్ట్ చేయకుండా అవి అలాగే వెనక్కి తీసుకువెళ్ళటం మంచిది. మేడం, నీలకంఠం గారు పరాయవారు కాదు. మన డిపార్ట్మెంట్కు ఇంటి మనిషిలా. ఇంకా చెప్పాలంటే అంతకంటే ఎక్కువే మేడం. అవును, కరెక్ట్గా ట్యాక్స్ కడతారు మేడం. ప్రతి పండక్కి స్వీట్స్ తీసుకొస్తారు. అలా అని ఆయన ఏది అడ్వాంటేజ్ తీసుకోరు. చాలా పెద్ద మనసు మేడం. ఈ పెద్ద మనిషి స్వీట్స్ ఒక్కటే ఇస్తారా, లేకపోతే ఇంకేమైనా? మన ఆఫీస్ స్టాఫ్కి బట్టలు కూడా పంపిస్తారు. ఎప్పుడైనా పండగ డేట్ మారొచ్చేమో కానీ సార్ డ్రెస్సులు పంపే ఆనవాయితీ తప్పదు మేడం. ఇక్కడున్న స్టాఫ్కి మాత్రమేనా, ఇంట్లో వాళ్ళకు కూడానా? ఇంట్లో వాళ్ళకు కూడా పంపిస్తారు మేడం. ఆయన చేతికి అసలు ఎముకే లేదనుకోండి. అంతా వాళ్ళ అభిమానం. నేనిచ్చేది ఎంత మేడం? హ, ఇంతకు ముందున్న ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ల దయ, వీళ్ళందరి సపోర్టుతో ఆ భగవంతుడు నాకు చాలా ఇచ్చాడు. హ, అందులో కొంత ఇలా అంతే. ముష్టి తీసుకోవడానికి సిగ్గులేదు మీ అందరికీ? గవర్నమెంట్ జీతాలు ఇస్తుంది కదా, ఎవరి దగ్గర చేయి చాచడానికి షేమ్ అనిపించడం లేదా? చూడండి నీలకంఠం గారు, మీకిచ్చే గుణం ఉండొచ్చు, కానీ గవర్నమెంట్ ఆఫీసులో పనిచేసే వాళ్ళకి పుచ్చుకునే నేచర్ ఉండకూడదు. దిస్ ఇస్ ఆఫెన్స్. సో మీరు వీటిని తీసుకెళ్ళిపోండి. ఇకపై మేం పిలిస్తేనే ఇక్కడికి రండి, లేదంటే రాకూడదు. మీకు ఇంట్రెస్ట్ లేకపోతే వదిలేయండి. మీలాంటి ఆఫీసర్స్ ఈ రోజు ఉంటారు, రేపు వెళ్ళిపోతారు. కానీ వీళ్లతో నా బాండింగ్ ఎప్పటి నుంచో ఉంది. నేను ఇక్కడ ఉన్నంత వరకు ఇలాంటి బాండింగ్లు బయట పెట్టుకోండి. ఆఫీస్లో సహించేదే లేదు. ఇదేమైనా అనాథాశ్రమమా, పండ్లు డ్రెస్సులు తెచ్చి పంచడానికి? అన్నీ తీసుకుని బయటికి వెళ్ళిపోండి. కోటి, మేడం. బిల్లు బయటికి పంపించు. అదేంటి అలా అంటారు? ఇది గవర్నమెంట్ ఆఫీస్. మా ఇష్టం వచ్చినప్పుడు వస్తాం, మా ఇష్టం వచ్చినప్పుడు వెళ్తాం. మీకు మమ్మల్ని వెళ్ళిపోమనే రైట్ లేదు.